యెహెజ్కేలు 9వ అధ్యాయము. మరియు నేను చెవులారా వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని ఉత్తర దిక్కుననున్న పై గవిని మార్గమున 6 మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసెనారబట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి. ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసెనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలువగా, యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గురుతు వెయ్యుమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చెను. మీరు పట్టణములో వాని వెంటపోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను గాని ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలుపెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి. ఆవరణములను హతమైన వారితో నింపుడి, మొదలుపెట్టుడి అని సెలవిచ్చెను గనుక వారు బయలుదేరి పట్టణంలోని వారిని హతము చేయసాగిరి. నేను తప్ప మరి ఎవరునూ శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించిన వారినందరినీ నశింపజేయుదువా అని మొర్రపెట్టగా ఆయన నాకిలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహుఘోరముగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించెననియు ఆయన మమ్మును కానడనియు ననుకొని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపియున్నారు. కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింపజేసేదను. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వాడు వచ్చి, నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తినని మనవి చేసెను.